ఈరోజు మా మమ్మీ బర్త్డే అని చెప్పి తిరగడానికి వెళ్తున్నాం. హాయ్ చెప్పండి అందరూ. దివిష నమస్తే ఏటమ్మా. రైట్. విశ్వా స్కూల్, మా విశ్వాబాయ్ ప్లే స్కూల్. ఆ రోజు అత్తమ్మ బర్త్డే అని కొన్ని టిఫిన్స్ అయితే పంచింది. మేము వెళ్ళిందేమో ఎఫ్ఎన్ఎఫ్ అరేనా. అది మేము మార్నింగ్ 11కి ఏమో స్టార్ట్ అయినాము. 11కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి 1 అయింది. వాటర్ గేమ్స్ ఏముండవు కానీ ఓన్లీ డ్రై గేమ్స్ ఉంటాయి. డ్రై గేమ్స్ అన్నీ అయితే బాగానే ఉన్నాయి. ఎంజాయ్ అయితే చాలా చేస్తాము. పిల్లలందరూ చాలా ఎగ్జైట్మెంట్తో ఉండే. ఇక లోపలికి వెళ్ళి ఫస్ట్ అంతా ప్రికాషన్స్ అన్నీ చెప్తారు కదా, ప్రికాషన్స్ అన్నీ చెప్పి సైన్ తీసుకున్న తర్వాత తినడానికైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ తినండి, తిన్నాక ఆడుకోండి. వచ్చిందే మధ్యాహ్నం. తినడానికి అయితే వెళ్ళిపోయినాము. ఇక మా పిల్లలు సతాయిస్తున్నారని విశ్వకు ఫోను దివిషన్ అవి పండబెట్టినాము. ఆ రోజు మార్నింగ్ నాన్ వెజ్ తినదు కాబట్టి ఆమెకు పన్నీర్ రైస్ బౌల్ ఆర్డర్ చేసాము. తనది ఫస్ట్ వచ్చేసింది. మేమేమో బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాము. నంబర్ హరీష్ గారు 9 లాస్ట్ చెప్పాలా 13262. పిల్లలు అక్కడ డెజర్ట్ చూసి అవి కావాలంటే ఇక అవి కూడా కొన్నాము. ఇంకా బిల్లింగ్ అయిపోయిన తర్వాత మేము ఏమేమి గేమ్స్ ఆడాలో అవి చూద్దామని వెళ్ళినాము. మేము అక్కడికి వెళ్ళింది అయితే అత్తమ్మ బర్త్డే ఉందని, కానీ అత్తమ్మ శారీ వేసుకుంది కాబట్టి అత్తమ్మ కలవలేదంట. అత్తమ్మ చూడండి ఎలా చూస్తుందో. అక్కడ పిల్లలకైతే లాట్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, చాలా గేమ్స్ ఉన్నాయి. అదే ఇంకెప్పుడు అని అడుగుతారు పిల్లలందరూ. ఇంకా ఫస్ట్ రైడ్ మేము చేద్దాం అనుకుందేమో గో కార్టింగ్. ఇక దానికి సంబంధించిన జాకెట్స్, హెల్మెట్స్ ఇట్లా అన్నీ వేసుకుంటున్నాము. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగి బయటకు వచ్చేసరికి ర్యాంక్స్ కనిపించినాయి 1 2 3 అని. తొందర ఉరికేసి వచ్చినాము. అక్కడ చిన్నగా కనిపిస్తున్నా అని మళ్ళీ పొజిషన్స్ చేంజ్ చేసుకున్నాము. ఇద్దరు ఒకటేసారి వెళ్ళొచ్చు అని మేమందరం వెళ్ళిపోతే మళ్ళీ వీడియో ఎవరు తీస్తారని ఒక్కసారి కాగినాము. ఫస్ట్ హరీష్ వదిలి అయితే వెళ్ళారు. వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్తున్నారు, అక్కడ వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనేసి. ఇంకా వాళ్ళు రెడీ టు రైడ్ అంట. ఇంకా వాళ్ళ రైడ్ అయిపోయిందనే మాది స్టార్ట్. మేమైతే ఎక్కేసినాము. మాకు కూడా సేమ్ ప్రికాషన్స్, అక్కడిక్కడ ఆపొద్దు, ఎక్కడ క్రాష్ చేయొద్దు అని చెప్తున్నారు. గో కార్టింగ్ రైడ్ అంతా అయిపోగానే ఇంకా స్కై సైకిల్ వాడడానికి వెళ్ళినాము. స్కై సైకిల్ ఫస్ట్ ఆడదామని వెళ్తే స్కై సైకిల్లో వదిన సింగిల్ రైడ్ తీసుకుంది. హరీష్ వదిన అందరూ సింగిల్ రైడ్ తీసుకుంది. నేను మా హస్బెండ్ కపుల్ తీసుకున్నాను. అయితే అక్కడ భయం వేసి మా వదిన సింగిల్ రైడ్లో వెళ్ళను, కపుల్ వెళ్తా అనేసి దిగిపోయిన కపుల్ రైడ్లో కూడా దిగిపోయింది. పెడల్ మీద కాలండి పెట్టి నాడు ఏం కాదు. कुछ नहीं होता, देखो कैसे बोल रहा आपकी दोस्त. ఇంకా ఎట్లనో అట్లా సాధించి కపుల్ రైడ్లో ఇద్దరం వెళ్తున్నాము. మధ్యలోకి వెళ్ళినాక అతను అయితలే వదిలేస్తా అండి. నాకేమో భయం అవుతుంది, ఫ్రంట్ సీట్ నేను.
మళ్ళీ రిటర్న్ రిటర్న్ అయినాక దిగిపోతా చేస్తా అరే సంతికి. ఇంకా పిల్లలకి పైన కలవలేదు, వాళ్ళు కింద నుంచి చూస్తున్నారు పైన మేము సైకిల్ తీసుకుంటే. అయ్యా బాబయ్యా ఇంకోసారి పోతారా నువ్వు పోతావు. స్కై సైకిల్ తర్వాత మేము నెక్స్ట్ రైడ్ జిప్ లైన్ ఎక్కాము. జిప్ లైన్లో ఫస్ట్ నేనే చేసిన. पूरा बराबर लगा दिया, देख लो को हाँ मंच पे था मैं क्या में अजना हाय अप अजना మీకే పడుతుంది అది నాకేం లేదు. ఓ అదినా అది స్లైడ్ కొట్టే. ఓ అయ్యా ఎట్లా అవుతుందో అయ్యా ఏమైంది అయ్యా అయ్యా అట్లా అవుతుంది. వీడియో ఇస్తున్నా పోయమ్మా స్నాప్ పెట్టినా పో స్టార్ట్ చేసేసిన స్నాప్ कौन मैं भाई मैं भी हूँ हम 88 नीचे देखा ना भाई अभी हाँ 4 नंबर ఆడున్నారు మమ్మీ పిల్లలు శేష శిశిర దివిష మా మమ్మీ ఆడున్నారు. लेग डाउन हाँ जाओ ఇంకా 1 by 1 నలుగురము జిప్ లైన్ కూడా కంప్లీట్ చేసేసాము. జిప్ లైన్ అయిపోయిన తర్వాత ఇంకా ట్రాంపోలైన్ మేము ఆడదాం అనేసి అనుకున్నాము. ట్రాంపోలైన్కి వెళ్ళిపోయినాము. అరే అన్ని గేమ్స్ ఉన్నా ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా అర్థమకైతే అలా లేకపోతే లాస్ట్కి అర్థమక ఆడుకొని भैया परेश अपने इसे आना चल రైట్ కొంచెం రైట్ సైడ్ కొంచెం కొంచెం ఇంకా కొంచెం రైట్ కొంచెం కొంచెం అదే కొంచెం ఒకటి కొంచెం పోతా పైన ఇది కొంచెం రెండు కొంచెం
కొంచెం ఇంకా కొంచెం రైట్ కొంచెం రైట్ కొంచెం రైట్ కొంచెం ఇంకా కొంచెం లెఫ్ట్ కొంచెం ఇప్పుడు రెండు కొంచెం రెండు కొంచెం అరే ఇది ఇట్లా పోయి ఇట్లా రావాలనుకుంటా ఇళ్ళకెళ్ళి పోయి ఇట్లా రావాలనుకుంటాను అర్థమైనా ఎత్తనట్లో పిల్లలకు కూడా సపరేట్ గేమ్స్ ఉంది దాంట్లో పిల్లలకి చాలా గేమ్స్ కానీ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా సూపర్ వచ్చింది పెద్దవాళ్ళు కానీ మేము అందరం ఆడుతున్నాం పిల్లల్ని ఎవరు చూసుకోవాలనేసి అందరం కలిసి వచ్చేసినాం. పిల్లలు కూడా ఆడుతారు పెద్దోళ్ళు అంటేనే ఆడుకున్నంతసేపు ఆడినాము, బాగానే ఎంజాయ్ చేసినాం. ట్రాంపోలైన్ అయితే చిన్నప్పటి నుంచి ఉన్న ఒక డ్రీమ్ మాకు, అది చాలా ఎంజాయ్ చేసి లాస్ట్కి అయితే కాలు బెనికింది. చిన్నప్పటి నుంచి చూసి అలా దుంకుతున్నాం మళ్ళా ఓ పడిపోయింది విశ్వ దుంక ఏడుస్తుందిరా లేపు थोड़ा मिस्टेक होगा तो इसमें लगेगा పడ వదినా పడిపోరు ఆడికెళ్ళే అన్న పడిపోను టోకెన్ నెంబర్ 32 అన్న పడిపోరే పైనకెళ్ళ పడిపోరే అక్క పడిపో ఆడికెళ్ళే ఆడుకోపో అన్నా దొంగ ఏం కాదు ఎట్లా వాడినా ఏం కాదు ఇలా మెత్తన కమాన్ వద్దేనా ఎక్కనా పడిపోరు పైనకి పడిపో వదిన ఎంకల్ పడిపో పైన పట్టుకోవద్దు వదిన పైన పట్టుకోవద్దు దుంకో వదిన పడిపో ఎంకల్ పడిపోవద్దునా ఏం కాదు అన్నా నువ్వు కొట్టానా పల్టీ అమ్మ పల్టీ మంచిగా కొట్టినా అమ్మ ఇది చూడు పల్టీ అయినా పల్టీ కొట్టినా విశ్వ వచ్చిందా ఒక్కొక్కరు ఆడుకో పిల్లలకు కూడా చాలా మంచి ఇట్లా బయటికి తీసుకొస్తా కూడా వాళ్ళు అప్పుడే నా కారులో అయితే బెంచింది దాంట్లో మంచిగా ఆడినాం ట్రాంపోలైన్ కొంచెం స్లిప్ అయ్యి కింద పడగానే అది కాలు బాగా నొప్పి అయింది, తర్వాత బొక్క జరిగింది. విశ్వ దుంకు ట్రాంపోలైన్కి వెళ్ళడమే ఫస్ట్ టైము,
ఇంకా వెళ్ళిన దా, తర్వాత దా, దా, దా. మళ్ళీ అయితే పోవద్దు అనుకున్నా. దాదా కానీ బీ కేర్ఫుల్, ఎప్పుడైనా సరే ఇట్లాంటి వాటిలలో పోయినప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. నాకైనా ఇంకెవరికి కావద్దని చెప్తున్నా. దాకిందంట వస్తున్నావు. ఏమైంది? కాలు పట్టుకుందా? ఫోన్ పట్టుకో. ఓకే ఏయ్ పాల్టిగా నొప్పైందా? అరే అవలే లెక్కలు ఇంకేమరా పడు ఇట్రా ఇట్రా పడి పడి భయం అవుతుంది. అరే నొప్పి అవుతుంది. అన్ని గేమ్స్ అయితే ఓకే, ట్రాంపోలిన్ కూడా ఓకే, కేర్ఫుల్గా ఉంటే పట్టుకున్నాయి. గేమ్ అదొక్క గేమే మొత్తం ఆడింది. దాని తర్వాత ఆడినాక మేము పబ్జీ ఆడదామని అది కూడా బుక్ చేసుకున్నాము. పబ్జీ, క్రికెట్ అవన్నీ ఆడదామనేసి ఉన్నాము. కానీ నా కాళ్ళకి దెబ్బ తాకేసరికి ఇక పబ్జీ క్యాన్సిల్ చేసుకున్నాము. క్రికెట్ అయితే ఆడిరు. ఇంకా దాని తర్వాత మేము ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కూడా వెళ్దామనుకున్నాం. ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ కేక్ కూడా కోపిద్దామనుకున్నాం. కానీ నా కాళ్ళు నొప్పి కావడం వల్ల ఇంకా లేట్ అయ్యింది. ఇంకేం కోసుకుంటామా ఏ సిసిరా జరుగు. అరే నెత్తి తాకుతుండ సూపర్ వచ్చింది వచ్చింది. ఏమైనా ఏమైందన్నా? చూద్దాం. నాకు కాళ్ళు నడవడానికి కూడా వస్తలేదని నేను ఒక సైడ్ కూర్చుంటే క్రికెట్ మనీ నాకు మేము క్రికెట్ తీసుకున్నాము. సో వీళ్ళైతే క్రికెట్ ఆడడానికి వీళ్ళు క్రికెట్ ఆడుతున్న టైంలోనే ఫస్ట్ నాకు దెబ్బ తాకిందన్న వికెట్లో మేము మా విష్లో వెళ్ళి మళ్ళీ జారుబండ జారుకుంటే అయిన కాలుకి దెబ్బ తాకిస్తుంది. ఆడు ఆడు మంచి వాడు. ఇంకా 3 బాల్ ఆడు. ఏ వద్దు దెబ్బ తాకితే ఇంకా బ్యాట్ అడ్డం పెట్టు. కాదా మా పిల్లలు చూడరా. ఇప్పుడు ఎక్కిందంటే సుషి దాకా కదా పడ్డది పంచ్. To like, share and subscribe for more videos. 6 అదనా?